మారుతున్నటువంటి కాలానుగుణంగా మనుషుల యొక్క జీవన విధానం పూర్తిగా మారిపోతూ ఉంది. టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి. అదే సమయంలో మన యొక్క ఆరోగ్యం మాత్రం మరుగున పడుతూ ఉంది. గతంలో కేవలం వృద్ధాప్యంలో మాత్రమే కనిపించేటువంటి రోగాలు ఇప్పుడు కేవలం 25-30 సంవత్సరాల యువతలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వాటికి కారణం ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవటం, ఆహారపు అలవాట్లు. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో డాక్టర్ల యొక్క పాత్ర అనేటువంటిది ఎంతో కీలకం. ఇక ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మనం నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటాము. ప్రాణాలను కాపాడేటువంటి వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసేటువంటి రోజునే ఈ నేషనల్ డాక్టర్స్ డే అని చెప్తారు. ఇక మంగళగిరి పట్టణానికి వచ్చినట్లయితే మంగళగిరిలో సేకరించిన వివరాల ప్రకారం ఒక మంగళగిరి నగరంలోనే దాదాపు 50 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. 100 దాకా మెడికల్ షాపులు ఉన్నాయి. మరో 50 ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 53 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల పైగా వైద్య వృత్తిలో అనుభవం కలిగినటువంటి ఓ డాక్టర్ ఉన్నారు. ఆయన వయసు 84 సంవత్సరాలు, కానీ వైద్య వృత్తిలో మాత్రం 53 సంవత్సరాల అనుభవం సాధించారు. ఆయనే డాక్టర్ సత్యనారాయణ రెడ్డి. 1975 సంవత్సరంలోనే కేవలం రూపాయి ఫీజు తీసుకుని తాను వైద్య వృత్తిని ప్రారంభించినట్టు ఆయన తెలియజేశారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నటువంటి డాక్టర్స్లో సీనియర్ డాక్టర్గా ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు పలు విషయాలు తెలియజేశారు. ఎప్పుడు పెట్టారు సార్ హాస్పిటల్? ఇక్కడంతా ఎక్కువగా పల్లెటూరు నుంచి ఎడ్ల బండ్ల మీద, గుర్ర బండ్ల మీద, కార్లు వాటితో చాలా తక్కువగా వచ్చేవాళ్ళు. వచ్చి చూపించుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎంత ప్రైస్ ఎంత తీసుకునే అప్పట్లో ఎంత తీసుకునేవాళ్ళు ప్రైస్? అప్పుడు రూపాయి నుంచి రూపాయి ఇస్తే 3 రూపాయలు అప్పుడు సంవత్సరం పాటు అయినా కూడా అడిగేవాళ్ళం కాదు. స్వామి పేరు చెప్పాను, సుబ్బారావు పేరు చెప్పాను, గోపాలకృష్ణమూర్తి చెప్పాను. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ లేడీ డాక్టర్ వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు ఇక్కడ ఉండేది, బస్ స్టాండ్లో ఉండేది. తర్వాత ఇక్కడికి మార్చారనమాట. మీరు అప్పటికి ఇప్పటికి వైద్య రంగంలో ఏ మార్పులు గమనించారండి? అంటే ఆ రోజుల్లో ఒక ఆపరేషన్ చేయాలంటే మొత్తం మేమే ఇచ్చుకునేవాళ్ళం. అన్నీ మేమే ఇచ్చి మా సీనియర్ కంపౌండర్ తప్పుకొచ్చేవాళ్ళం. వాళ్ళు బీపీ చూస్తామంటే ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మత్తు దీనికి ఏ పార్టీకి ఆ పార్టీ చదవటం కూడా అలాగే చదువుతున్నారు అనమాట. సార్, మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా సరే, రైతులు కానీ ఎవరైనా సరే పాయిజన్ తీసుకున్న తర్వాత ఎక్కువ సత్యనారాయణ రెడ్డి గారు హాస్పిటల్కి వస్తారు. కారణం ఏంటండి? కారణం ఏంటంటే దానికి ధైర్యం మెయిన్. దానివల్ల కాంప్లికేషన్స్ కూడా బోల్డన్ ఉన్నాయి డాక్టర్కి. అవన్నీ బేర్ చేసి దానికి సిద్ధపడితేనే కేసులు తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అప్పుడు వచ్చిన వాళ్ళు కొంచెం టెన్షన్ పడతాం, మన కోప్పడతాం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నిటిని కూడా మనం సరిదిద్దుకోగలగాలి. అంటే హాస్పిటల్కి 52 సంవత్సరాల సర్వీస్ ఉందా మీకు? ఇప్పుడు ఈ రోజు వరకు మంగళగిరిలో ఫస్ట్ మీరైనా సీనియర్? మేము వచ్చేసరికి అదే చెప్పాను. ఇప్పుడు వరకు ఇప్పుడు నేనే దాదాపు నేనే ఇంకెవరు లేదు. మా తర్వాత తక్కిన వాళ్ళు.